హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజైతే బన్స్ అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. బేకరీ స్టైల్‌లోని. నేను బేకరీలో బన్స్ తీసుకోవడం తప్ప ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను ట్రై చేస్తానని అసలే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటిది బన్స్ ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చాయంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. లోన ఫ్లఫీగా, సాఫ్ట్‌గా చాలా బాగా ఉడికాయి. బన్స్ టీలో ముంచుకొని తింటే చాలా బాగా అనిపించింది. ఇంకా స్వయంగా నేనే చేశాను కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఒక కప్ అయితే తీసుకున్నాను. దాంట్లో వామ్ వాటర్ అయితే గోరువెచ్చని నీళ్ళైతే తీసుకున్నాను. దాంట్లోనే ఒక టేబుల్ స్పూను పంచదార అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే ఈస్ట్ అయితే వేసుకున్నాను. ఈస్ట్ మొత్తం బాగా కలుపుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరొక పళ్ళెం తీసుకొని దాంట్లోనే 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు అయితే మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. ఇంకా పంచదార పౌడర్ కూడా తీసుకున్నాను 2 టేబుల్ స్పూను. ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా వెనిలా ఎసెన్స్ అయితే వేసానండి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి విస్కర్‌తో కలుపుకోవాలి. ఇంకా ఈస్ట్ అయితే చూడండి చాలా బాగా పొంగింది. ఈస్ట్ మీద మనం ఎక్స్‌పైరీ డేట్ అది చెక్ చేసుకోవాలండి. బాగా పొంగకపోతే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినట్టు. ఇది ఈస్ట్ అయితే చాలా బాగా పొంగింది. ఇంకా ఈస్ట్‌లో పిండినంతా ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్‌గానే కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ బటర్ అయితే వేస్తున్నాను. బటర్ వేసిన తర్వాత పిండి బటర్‌లో కలిసేటట్టు బాగా మెదుపుకోవాలి. మనకి పిండి బాగా కలుపుకుంటేనే బాగా సాఫ్ట్‌గా వస్తాయండి బన్స్. పిండి కలపటానికి ఎక్కువ సమయం పడతది. చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇంకా 10, 15 నిమిషాలైతే చాలా టైం పడతది. ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండిని బాగా మెదుపుకోవాలి. లోనికి ఇలాగ అనుకుంటా ఎక్కడ క్రాక్స్ లేకుండా చూడండి ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. ఇలాగ సాఫ్ట్‌గా కలుపుకున్న ముద్దని. ఇంకా బేషన్ అయితే మూత వేసాను. మనము క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా ప్లేట్ అయితే వేసుకోవచ్చు. చూడండి పిండి అయితే బాగా పొంగింది. ఒక గంట సేపు ఉంచుకోవాలండి. ఖచ్చితంగా ఒక గంట ఉంటే బాగా పొంగుతుంది పిండి. మనకి బన్స్ అనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి అప్పుడు. ఇంకా పిండినైతే ఇంకా బేషన్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది బయటికి ఎలాగ అనుకోవాలండి. లోన అయితే నేను టూటీ ఫ్రూటీ వేద్దామని పిండిని ఇలా బయటకు అనుకోవాలి. టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత ఇలాగ లోనకైతే మడతేసుకోవాలండి. పిండంతా లోనకి అనుకుంటా మనము ఇలాగ కలుపుకోవాలి. పిండిని లోనికి పెట్టుకుంటా మడత పెట్టుకోవాలి పిండిని. ఇలా మడత పెట్టుకున్న తర్వాత చాకుతో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా బన్స్ మాదిరిగా చేసుకోవాలి. ఇలాగ రౌండ్ రౌండ్‌గా లోనకి ఒత్తుకుంటా పిండిని. ఇంకా రెండోది కూడా అలా చేసుకున్నాను. లోనకి ఒత్తుకుంటా ఇలాగా బన్స్ మాదిరిగా చేసుకోవాలి. ఇంకా బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్‌లో అయితే వేస్తున్నానండి. వేసాను. ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ఇవైతే బేక్ చేస్తాను. ఇదైతే మనం గ్యాస్ మీద అయితే బేక్ చేస్తాను. ఇంకా టవల్ అయితే వేసి దీని మీద ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా 4 టేబుల్ స్పూన్ అయితే మిల్క్ అయితే తీసుకున్నానండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూను పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి.
ఈ బన్స్కి పాలతో అయితే బ్రషింగ్ చేశానండి. పైన ఇలాగా ఒత్తుకోవాలి బ్రష్తో. ఈ పాలతో ఒత్తుకోవడం వల్ల మనకి గోల్డెన్ కలర్ వచ్చి చాలా బాగుంటుంది బ్రెడ్ పైకి. ఇంకా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ వేసి స్టాండ్ పెట్టుకుని నేను ప్రీ హీట్ చేసుకున్నానండి. దీంట్లో అయితే ఒకటి పెడుతున్నాను. మూత పెట్టుకుని బేక్ చేసుకుందాము. ఎయిర్ ఫ్రైలో అయితే 2 పెడుతున్నాను. 180 డిగ్రీస్ 10 నిమిషాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా బన్స్ అయితే రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో అయిపోయింది. చూడండి చాలా బాగున్నాయి, వేడివేడిగా ఉన్నాయి. ఇంకా వేడి మీదే ఇంకా బటర్ అయితే అప్లై చేశాను. ఇంకా లోన కూడా చాలా బాగా కుక్ అయింది. వెంటనే కట్ చేశాను. మనము వేడిగా ఉన్నప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నేనైతే మిస్టేక్ అయితే చేశానండి. వెంటనే కట్ చేయడం వల్ల ఇంకా అలా వచ్చింది. బన్ అయితే సరిగా కట్ అవ్వలేదు. ఇంకా బన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా చాలా బాగా ఉడికాయి. చూడండి చాలా బాగా చల్లారిన తర్వాత అయితే కలర్ అయితే ఇలా ఉందండి. ముందైతే మాడినట్టుంది. ఇంకా బన్స్ కూడా కట్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాయండి. ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి టూటీ ఫ్రూటీ చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాయి. ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బన్స్ అయితే ఇంకా టీ అయితే రెడీ చేసుకుని ఇంకా వేడి టీలో ఇంకా ఈ బన్స్ అయితే పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే గ్యాస్ మీద పెట్టింది అయితే కొంచెం బయట అయితే మాడిపోయింది, పైన అయితే కలర్ చేంజ్ అవ్వలేదు. ఇంకా గ్యాస్ మీద అయితే కుదరలేదండి. ఇంకా ఎయిర్ ఫ్రైలో అయితేనే బాగా వచ్చాయి. మా పిల్లలకి ఇంకా టీ పెట్టి ఇంకా బన్స్ అయితే ఇచ్చాను. చాలా బాగుందన్నారు. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా వచ్చిందో చెప్పండి.